ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా జరగబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. 100% జరగబోయేది ఇదే. మీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. వీరు కావాలని కోరుకున్న జీవితం అయితే వీరికి దక్కుతుంది. వీరి జీవితంలో ఊహించిన మార్పులు అయితే పూర్తిగా చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. జూన్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మీ రంగాల్లో ఘన విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. మీరు సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తారాబలం పూర్తిగా కనిపిస్తుంది. మనోబలంతో కార్యక్రమాలను ప్రారంభించండి. ఆర్థిక రూపంలో కృషికి తగిన ఫలితం మీకు అందుతుంది. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఏకాగ్రతను ప్రదర్శించండి. మీకు ఈ వారం మధ్యలో ఒక ఆటంకం నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే వీరు ఈ సమయంలో పూర్తిగా చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది. జూన్ నెలలో ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మిశ్రమ వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో మీకు దక్కుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. సూర్యుడు, బుధుడు మరియు గురువు 10వ ఇంట్లో సంచరిస్తుండడం చేత కెరియర్ పరంగా విజయం మరియు గుర్తింపు లభిస్తాయి. శుక్రుడు 9వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక స్థిరత్వము మరియు జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతువు 12వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులు మరియు ఆరోగ్యంపైన జాగ్రత్త చాలా అవసరం. శని 7వ ఇంట్లో ఉండడం చేత భాగస్వామ్య సంబంధాలలో స్థిరత్వం కొనసాగుతుంది. ఈ సమయం మీరు వృత్తిపరంగా చాలా బలంగా ఉంటారు. కెరియర్లో ఈ సమయం అత్యంత శుభప్రదమైన సమయం. ముఖ్యంగా మీకు జూన్ నెల 3వ వారం నుండి కూడా బుధుడు 10వ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరియర్లో సానుకూలమైన మార్పులు తెస్తాయి. సూర్యుడు 10వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. గురుడు 10వ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వము మరియు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయార్థంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత చర్యలు విజయవంతం అవుతాయి. కుజుడు ప్రభావం వలన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి. మీ పనిలో నిజాయితీ, అంకిత భావం మీకు చాలా మంచి పేరును తీసుకొస్తాయి. ఆర్థికంగా ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే ఇస్తుందండి. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు. అయితే కుజుడు మరియు కేతువు 12వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ ఆరోగ్య సమస్యలు, గృహోపకరణాల కొనుగోలు లేదా ప్రయాణాల కోసం ఊహించిన ఖర్చులు పెరగవచ్చు. వాహనము లేదా స్థిరాస్తులు కొనుగోలు ఈ సమయం చివరి వారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.
అనవసర ఖర్చులను నియంత్రించడం మరియు ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడుకోండి. రాహువు 6వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. పొదుపు పైన దృష్టి పెట్టండి. మీరు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుటుంబ పరంగా మంచి సమయం కనిపిస్తుంది. శని 7వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదరి నుండి ఊహించని బహుమతులు లేదా మద్దతు కూడా లభించవచ్చు. గురుడు 10వ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాలలో ఉదాహరణకు ఇంటి మరమ్మతులు, అలంకరణ, పురోగతి వంటివి కుజుడు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందండి. మీ సామాజిక జీవితం కూడా పూర్తిగా మెరుగుపడే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోందండి. వీరు చక్కటి అనుకూలమైన జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు అయితే పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు పొడవైన ముక్కు, వెడల్పైనటువంటి నుదురు, విశాలమైన భుజాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడట అనే లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలిపెట్టి వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సర్దిద్దుకొనగల గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.